అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో మీ రిలేషన్షిప్లో, మీ కనెక్షన్లో నెక్స్ట్ మంత్ ఏం జరగబోతుంది, అంటే ఈ మంత్ ఏప్రిల్ మంత్లో ఏం జరగబోతుంది, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది చూద్దాము. సో యాజ్ యూజువల్ ఈ రీడింగ్లో నేను మీ ఫీలింగ్స్ ఏంటి అన్నది చెక్ చేస్తాను. మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, ఈ కనెక్షన్ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆబ్స్టికల్ ఏంటి, అండ్ ఫైనల్లీ ఈ కనెక్షన్లో మీ రిలేషన్షిప్లో మీకు ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ రీడింగ్ మీరు లైక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు, కపుల్ పార్ట్నర్స్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూడొచ్చు, జస్ట్ లవ్ రిలేషన్షిప్లో ఉన్నారు అని అంటే వాళ్ళు కూడా చూడొచ్చు అనమాట. ఓకే, సో చూద్దాం మరి మీ రిలేషన్షిప్లో, మీ కనెక్షన్లో ఏం జరగబోతుంది, మీరు ఈ మంత్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ కనెక్షన్లో. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ their relationship, in their connection in this month. What is happening in my collective's relationship in this month. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మీ ఫీలింగ్స్ మీ రిలేషన్షిప్లో, మీ కనెక్షన్లో ఎలా ఉంది అని అంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. సో మీ ఫీలింగ్స్ ఇక్కడ యాక్చువల్లీ మీరేంటి అని అంటే సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఈ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు అన్నట్లయితే ఎనర్జెటికలీ ఉంది. మిస్ అవ్వడమే కాదు, ఈ పర్సన్తో స్పెండ్ చేసిన టైం మీకు గుర్తుకొస్తూ ఉంది. చాలా లవ్వింగ్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఈవెన్ దో మేబీ సమ్ సిచ్యువేషన్స్ డిఫికల్ట్గా ఉండిండొచ్చు, నెగిటివ్ థాట్స్ అవి డిస్టర్బ్ చేస్తుండొచ్చు, బట్ ఏంటంటే లవ్ అనేది మాత్రం ఫ్లో అవుతుంది. ఎలా అనంటే ఈ పర్సన్తో మీరు ఎమోషనల్లీ బాగా కనెక్ట్ అవుతారు. ఈ పర్సన్ మీకు ఎలా అనంటే ఆల్రెడీ మీరు ఈ పర్సన్కి తెలుసు అని చెప్పేసి లాగా అనమాట, అంటే సోల్మేట్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతూ ఉండడము అలాంటివి చూపిస్తుంది. సో అందుకే ఇప్పుడు మీరు ఏంటి అని అంటే ఆలోచిస్తూ ఉన్నారు నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో ఏమని చెప్పేసి. ఒకవేళ ఈ పర్సన్ ఎలాంటి ఆఫర్ లేకుండా సైలెంట్గా ఉండడము, నో కాంటాక్ట్ సిచ్యువేషను, లేకపోతే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడము, కనెక్షన్లో ఇంప్రూవ్మెంట్ లేదు అలా అనుకుందాం. సో అలా ఉంది అని అంటే మీరేంటంటే నేనే ఏదైనా ఆఫర్ ఇస్తే బాగుంటుందా, ఏదైనా ప్రాక్టికల్గా ఉండి ఈ కనెక్షన్ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. ముందుకు వెళ్ళాలని ఉంది, బట్ ఏంటి అని అంటే ఇది మిస్సింగ్ ఎనర్జీ నుంచి, చాలా లవ్వింగ్ ఎనర్జీ నుంచి వస్తుంది. గుడ్ ఓన్లీ, బట్ అట్ ద సేమ్ టైం చాలా డౌట్స్ కూడా ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఏంటి ఈ పర్సన్ ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఎలా, ఆఫర్ని తీసుకోకపోతే ఎలా, వీళ్ళు నేను ఇస్తున్న ఆఫర్ని ఎక్స్పెక్ట్ చేయకపోతే ఎలా అని చెప్పేసి ఆలోచనలు అనమాట. సో ఆఫర్ తీసుకొని ముందుకు వెళ్ళాలని ఉన్న చాలా థింగ్స్ మిమ్మల్ని స్టాప్ చేసి ఉంది. సో ఇప్పుడు మీరు ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ అదే ప్లేస్లో ఉన్నారు అన్నట్లు మీ ఫీలింగ్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, స్టెబిలిటీ కావాలి, మెల్లిగా అయినా సరే పర్లేదు, ఈ కనెక్షన్లో గ్రోత్ ఉంటే బాగుంటుంది, ఒక ఫౌండేషన్ గ్రో అవుతే బాగుంటుందని చెప్పేసి మీ ఆలోచన ఇక్కడ. ఓకే, సో మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాము. మీ పార్ట్నర్, మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ పర్సన్ టువర్డ్స్ దెమ్. వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ పర్సన్ టువర్డ్స్ దెమ్. మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని అంటే 4 ఆఫ్ వాండ్స్. ఓకే, ఈ పర్సన్ ఆలోచనలు కూడా బాగానే ఉన్నాయి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 ఆఫ్ కప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు కనుక ఈ పర్సన్తో లైక్ సరిగ్గా మాట్లాడట్లేదు, డిస్టెన్స్ లాంటిది ఉంది అని అంటే ఈ పర్సన్ మీతో రీకన్సిల్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఓకే, 10 ఆఫ్ కప్స్తో మీతో రిలేషన్ని బిల్డ్ చేసుకోవాలి,
డెత్ సిచ్యువేషన్తో ప్రస్తుతానికి చాలా చాలా పెయిన్ ఉండిండొచ్చు, ఓవర్ థింకింగ్ నడుస్తూ ఉండొచ్చు, రెస్ట్రిక్షన్స్ ఫీల్ అవుతూ ఉండొచ్చు ఈ కనెక్షన్లో. సో అందుకనే ఇప్పుడు ఏంటి అంటే ఈ పర్సన్ మీతో ఈ కంప్లీషన్ వస్తే బాగుంటుంది. 10 of Cups లైక్ రిలేషన్షిప్ గోల్స్ ఫినిష్ చేయడము, బయటికి తీసుకుని వెళ్ళడము, ఇల్లు బిల్డ్ చేసుకోవడము, ఫ్యామిలీని స్టార్ట్ చేయడము, ట్రావెల్ చేయడము, ప్రాక్టికల్గా ఉంటూ అందరినీ బాగా చూసుకోవడము, ఇలాంటిదన్నమాట. సో ఈ విధంగా ఫీల్ అవుతున్నారు. అంటే ఈ కంప్లీషన్ వస్తే బాగుంటుంది ఈ కనెక్షన్లో అని చెప్పేసి. సో ఒక స్టెబిలిటీ కావాలి, ఒక న్యూ బిగినింగ్ కావాలి అని చెప్పేసి మీ పర్సన్ ఆలోచన అనమాట. అందుకనే నో కాంటాక్ట్, దూరంగా ఉండడము, ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ రీయునైట్ అవ్వాలి, మీతో కనెక్షన్ని బాగా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఆలోచన ఉంది. ఒక న్యూ బిగినింగ్ ఉంటే బాగుంటుంది, ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఎండ్ చేయాలని చెప్పేసి ఫీలింగ్ అనమాట. అదొకటే కాదు, కొంతమందికి కమిట్మెంట్ ఇష్యూస్, రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి, పెళ్ళి, ఇలాంటి ఇష్యూస్ ఏదైనా ఉంది అని అంటే కనుక ఈ ఇష్యూస్ అన్ని ఎండ్ చేసేసి కమిట్మెంట్ ఇవ్వడం లాంటిదో, బాగా కన్సిస్టెంట్గా ఈ కనెక్షన్లో ఉండడం లాంటిదో ఈ పర్సన్ ఆలోచన అనమాట. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడానికి కష్టం అవ్వడం లాంటిది ఈ కనెక్షన్లో. సో అలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటే ఆ డిస్టర్బెన్సెస్ని ఏదో విధంగా క్లియర్ చేసేసి ఈ కనెక్షన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఆలోచనలో చూపిస్తుంది. ఓకే, సో వీళ్ళకి కూడా న్యూ బిగినింగ్, ఒక కంప్లీషన్ మీ నుంచి కావాలి. సో ఇది వచ్చేసి వీళ్ళ ఫీలింగ్స్. ఓకే, ఇప్పుడు వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, ఉద్దేశం ఏంటో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద intentions of my collective's person towards them. What are the intentions of my collective's person towards them? 7 of Wands. సైన్స్ నేను లాస్ట్లో చెప్తాను. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జడ్జ్మెంట్. ఈ పర్సన్కి ఏంటి అని అంటే కనిపించకపోవచ్చు మేబీ, బట్ వీళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే రైట్ నౌ చాలా థింగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ కెరియర్ సిచ్యువేషన్స్కి గొడవ పడుతూ ఉండొచ్చు మీరు, మీ పర్సన్, ఇంట్లో వాళ్ళ డిస్టర్బెన్సెస్ అని చెప్పేసి, రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పేసి, ఇలా చాలా థింగ్స్ ఒకదాని మీద ఒకటి వస్తూ ఉందన్నమాట. అంటే చాలా స్ట్రగుల్స్ అయితే ఇప్పుడు ఇద్దరు ఫేస్ చేస్తున్నారు, లేకపోతే మీ పర్సన్ ఒకటి ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే ఎన్ని ఎదురు వచ్చినా సరే, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే అవన్నీ కేర్ చేయకుండా హోల్డ్ చేసి పెట్టాలి ఈ కనెక్షన్ని. అంటే వదులుకోకుండా స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకోవాలి అన్నట్లు చూపిస్తుంది. చాలా డౌట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, మధ్య మధ్యలో ఎలా అని అంటే మేబీ ఇది కరెక్ట్ కాదేమో, వెయిట్ చేయకూడదేమో, మూవ్ ఆన్ అయిపోవాలేమో, ఇలాంటి థింగ్స్ అనమాట. సో అన్నీ మైండ్లో నడుస్తుంది. సో ఎంత నడిచినా, ఎంత నిలబడుకోలేకపోవడానికి లైక్ అన్ని థింగ్స్ ఫోర్స్ చేస్తున్నా స్టిల్ నేను స్ట్రాంగ్గా ఉండి ఫైట్ చేయాలి అన్న ఉద్దేశం చూపిస్తుంది అనమాట. అంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా అవన్నీ పట్టించుకోకుండా స్ట్రాంగ్గా ఉండాలి ఈ కనెక్షన్లో అన్నది ఈ పర్సన్ ఉద్దేశం. అందుకనే ఏంటి అని అంటే రైట్ నో రెస్ట్రిక్షన్స్ ఉంది, మాట్లాడుకోకుండా ఉండడము, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ వల్ల దూరంగా ఉండడము, సొసైటల్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉండడము, సో ఇలాంటివి ఉంది. సో అందుకే ఈ పర్సన్ ఏంటి అని అంటే ఇవన్నీ ఎండ్ చేసేసి మీతో ఒకసారి ఇంకొక న్యూ స్టార్ట్ తీసుకుంటే బాగుంటుంది, ఇంకొక ఛాన్స్ తీసుకోవడము, మళ్ళీ ఈ కనెక్షన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నది ఈ పర్సన్ ఉద్దేశం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీ కనెక్షన్లో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ కనెక్షన్ నుంచి చూద్దాం. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ కనెక్షన్. What my collective is expecting in this relationship and this connection. Two of Wands. మీరు డెసిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ కనెక్షన్లో డైరెక్ట్లీ. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 of Cups. మీ పర్సన్ ఫీలింగ్ అదే ఉంది, ఒక హ్యాపీ లైఫ్, లైక్ ఎమోషనల్ ఫుల్ఫిల్ లైఫ్ అనమాట. ఒక కంప్లీషన్, రిలేషన్షిప్కి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవ్వడం. సో వాళ్ళకి అది ఇవ్వాలని ఉంది, వాళ్ళ ఫీలింగ్ కూడా అదే ఉంది, మీ ఎక్స్పెక్టేషన్ కూడా అదే, అలా ఉంటే బాగుంటుంది అని చెప్పి మీ ఎక్స్పెక్టేషన్ అనమాట. సో అందుకనే అది చూపిస్తుంది. దాంతోపాటు డెసిషన్ చేసేసి మంచి గ్రోత్ ఉంటే బాగుంటుంది, ఇద్దరం కలిసి కనెక్షన్ని ఎక్స్ప్లోర్ చేయడము, బయటికి వెళ్ళడం లాంటిది, బిల్డ్ చేసుకోవడం లాంటిది, నెగిటివ్ థింగ్స్ అన్నీ ఎండ్ చేసేసి మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటే కనెక్షన్ బాగుంటుందని చెప్పేసి మీ ఎక్స్పెక్టేషన్ అనమాట. డెసిషన్ ఇంకా గ్రోత్, ఎక్స్ప్లోర్ చేయాలి, తెలుసుకోవాలి, ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవాలి, సెటిల్ అయిపోవాలి ఈ రిలేషన్లో అని చెప్పేసి మీ ఎక్స్పెక్టేషన్ అనమాట ఇక్కడ. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అన్నది కూడా చూపిస్తుంది. అండ్ ప్యాషన్ ఫామ్ అవ్వాలి, అంటే ఎలా అనంటే ప్రస్తుతానికి డిస్టర్బెన్సెస్
ఒకరొకరు బాగా మాట్లాడుకోవట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే అవన్నీ పక్కన పెట్టేసి ఫుల్ ప్యాషన్తో, ఫుల్ ఎనర్జీతో కనెక్షన్ మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి అన్నది మీ ఎక్స్పెక్టేషన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ కనెక్షన్లో మీకు ఆబ్స్టికల్ ఏంటి చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆబ్స్టికల్ ఫర్ మై కలెక్టివ్ in their connection. What is the obstacle for my collective in this connection, in their relationship? కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు ఈసారి రీడింగ్ ఎందుకో. నైట్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఆబ్స్టికల్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. కొంతమందికి ఇదర్ మదర్, ఓకే, డైరెక్ట్లీ, లేకపోతే ఫెమినైన్ ఎనర్జీ ఇన్ఫ్లుయెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది అన్నట్లు కనిపిస్తుంది. సో అందుకనే ఇక్కడ ఏంటి అని అంటే ఒక ఆఫర్ రావాలి, లేకపోతే మీరు ఇవ్వాలి, అది ఆగిపోయి ఉండడం అనమాట. ఎమోషనల్ ఆఫర్ ఆగిపోయి లైక్ ముందుకు వెళ్ళట్లేదు, ఆ స్టెబిలిటీ ఈ కనెక్షన్లో రావట్లేదు. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటంటే నైట్ ఆఫ్ కప్స్తో ఈ పర్సన్ ఆలోచనలు ఉంది, ఉద్దేశం ఉంది, బట్ వీళ్ళు వాళ్ళ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు, మెచ్యూర్గా ఆలోచించట్లేదు, స్టక్ అయి ఉన్నారు, ముందుకు మూవ్ అవ్వట్లేదు అన్నట్లు చూపిస్తుంది. ఫీలింగ్స్ హైడ్ చేసి పెట్టుకోవడము, క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయకుండా ఏదో ఒకటి అంటే వాళ్ళ మనసులో ఉన్నది కాకుండా ఏదో లైక్ డిఫరెంట్గా అనుకుంటున్నది చెప్పడము, అంటే డైవర్ట్ చేయడం అనమాట. సో అలాంటి విధంగా యాక్ట్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఏదైతే ఆఫర్ రావాలో అది ఇవ్వకుండా దూరంగా ఉంటూ ఇమ్మెచ్యూర్గా యాక్ట్ చేయడము, ఓవర్ ఎమోషనల్గా ఈవెన్ ఓవర్ ఎమోషనల్గా ఉండడము, బాధ పెట్టడము, ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మీ కనెక్షన్లో ఆబ్స్టికల్. కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్కి ఎమోషనల్లీ మీతో కనెక్ట్ అయినప్పటికీను ఎలా అంటే డిటాచ్డ్గా యాక్ట్ చేయడం, నాకు ఇవన్నీ ఏమీ లైక్ ఈ ఎమోషన్స్ అన్నీ నాకేం ఏం చెయ్యదు అని చెప్పేసి ఉంటుంది, రైట్? డిటాచ్డ్గా యాక్ట్ చేయడం అనమాట. సో ఆ విధంగా కూడా యాక్ట్ చేస్తూ ఉండొచ్చు. సో ఇది వచ్చేసి మీ కనెక్షన్లో మీకు ఆబ్స్టికల్. ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి, మీరు ఈ కనెక్షన్లో ఫ్యూచర్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ నెక్స్ట్ 1 monthలో చూద్దాం. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది పాసిబుల్ అవుట్కమ్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్. వాట్ ఈస్ ది పాసిబుల్ అవుట్కమ్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్, వాట్ మై కలెక్టివ్ క్యాన్ ఎక్స్పెక్ట్. సో అవుట్కమ్ వచ్చేసి 9 of Cups చూపిస్తుంది. ఓకే, సో ఏప్రిల్ మంత్ చాలా వరకు రిలేషన్ విషయానికి వచ్చేసరికి మేబీ ఇంప్రూవ్ అవుతున్నట్లు చూపిస్తుంది. అందుకే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బాటమ్ ఆఫ్ ద డెక్. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ ఫేవర్లో టర్న్ అవుతుంది, అంటే అదృష్టం తిరగబోతుంది. రిలేషన్స్ విషయానికి వచ్చేసరికి గొడవలు పడ్డము, డిస్టర్బెన్సెస్ ఇలాంటిది ఉంది అని అంటే టర్న్ అయ్యి విష్ ఫుల్ఫిల్మెంట్, ఎమోషనల్ బ్యాలెన్స్ రావడము, కనెక్షన్స్ ఇంప్రూవ్ అవ్వడము, ఒకరినొకరు కనెక్ట్ అవ్వడం లాంటిది ఈ మంత్లో చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ వస్తుంది, చాలా హ్యాపీనెస్ వస్తుంది మీ సైడ్లో. ఈ పర్సన్ మీతో ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడమో, లేకపోతే రెస్ట్రిక్షన్స్ ఎండ్ అయిపోయి బాగా నార్మల్గా యాక్ట్ చేయడమో అలాంటిది ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, సో ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది చాలా స్ట్రాంగ్గా వస్తుంది. ఆ హ్యాపీనెస్ అనేది, ఆ పీస్ అండ్ బ్యాలెన్స్ అనేది ఈ కనెక్షన్లో మీ రిలేషన్షిప్లో వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్. ఓకే, సో ఎస్, సైన్స్ ఏంటో చూసేసి రీడింగ్ని ఫినిష్ చేసేద్దాము. సో ఫార్ ఇప్పటి వరకు వచ్చిన సైన్స్ ఇంకా 2 తీసుకుంటాను. Universe, please give me 2 more cards for the signs. 1 more. ఈ రీడింగ్లో ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే మ్యాక్సిమం వచ్చిన సైన్స్ అన్నీ ఫైర్ సైన్సే. ఓకే, సో ఫైర్ సైన్స్కి మోస్ట్లీ మరి ఆ ఫైర్ సైన్స్ మీ పర్సన్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఎస్, ఫైర్ సైన్స్ ఏంటి అని అంటే ఏరీస్, లియో, సాజిటేరియస్ ఎనర్జీస్, అంటే మేషరాశి, ధనుషు రాశి, లియో, మేషరాశి, ధనుషు రాశి, సింహరాశి. సో ఈ సైన్స్ చూపిస్తుంది. అండ్ కొంతమందికి వచ్చేసి స్కార్పియో కూడా ఉండొచ్చు, వృశ్చిక రాశి, థారస్. సో బేసిక్లీ ఫిక్స్డ్ సైన్స్. థారస్ వచ్చేసి వృషభ రాశి, అండ్ క్యాన్సర్, కర్కాటక రాశి. సో ఫార్ ఈ రీడింగ్లో వచ్చిన సైన్స్ వచ్చేసి ఇవి. కింద వచ్చేసి థారస్, లీబ్రా, తులారాశి కూడా ఉండిండొచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.